ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనము. సహోదరి సహోదరులారా, నీతిమంతులు శ్రమలు శోధనలు అనుభవిస్తారు. కానీ వారు ఆ శ్రమల్లో శోధనల్లో నిరాశ చెంది నిరీక్షణ లేని స్థితికి చేరరు. ఎందుకంటే ఒకరోజు అవి ముగిస్తాయనే సత్యం వారికి తెలుసు. ఆ రోజు కోసం వారు నిరీక్షిస్తున్నారు. కాబట్టి వారి నిరీక్షణ క్లిష్ట పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండేందుకు వీలు కల్పిస్తుంది. దేవునిపై కంటే తమపై తాము ఆధారపడేవారు లేదా భక్తిహీనులు, అబద్ధాలు చెప్పేవారు నిరాశ మరియు నిందలకు గురవుతారు. వారి ఆశ భంగమైపోతుంది. వారు దేవుని తిరస్కరిస్తారు. కాబట్టి చివరికి తమను తాము కోల్పోయి ఆయన నుండి శాశ్వతంగా వేరు చేయబడతారు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టుబడుదురు. భక్తిహీనుడు చనిపోగా వాని ఆశ నిర్మూలమగును, బలాఢ్యులై వారి ఆశ భంగమైపోవును. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును, భక్తిహీనుడు బాధపాలగును. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు అని. ప్రియులారా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము అని. ప్రియులారా, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, నేను చెప్పున్నదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక అని. సహోదరి సహోదరులారా, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించునని, భక్తిహీనుల ఆశ భంగమైపోవునని, నీతిమంతులలో ఉన్న నిరీక్షణ క్లిష్ట పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండేందుకు వీలు కల్పిస్తుందని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము విశ్వాస మూలమున నీతిమంతులముగా తీర్చబడి నీతో సమాధానము కలిగి ఉంటూ శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గల వారమగుటకు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మాలో ప్రతి ఒక్కరిని నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.